షర్మిల కాంగ్రెస్లోకి వెళ్ళింది, వైఎస్ఆర్టీపీ విలీనమైంది. అదేవిధంగా రేవంత్ రెడ్డి ఎక్కడ, ఇవన్నీ అంటే ప్రజావానికి సంబంధించినటువంటి వార్తలు కావచ్చు, పూర్తిగా ఇవే జరుగుతూ ఉన్నాయి. కేటీఆర్ మరోసారి సెల్ఫ్ గోల్ అయింది అనేది కూడా కొన్ని వార్తలు తీసుకొచ్చినాయి. అసలు చూద్దాం షర్మిలకు సంబంధించినటువంటి వార్తలు అయితే పూర్తిగా అన్ని పేపర్లో నిన్నవడం. ఈరోజు ప్రధాన పత్రికలలో వచ్చినటువంటి వార్తా విశేషాలు మీ ముందుకు తీసుకొచ్చి వినిపించే ప్రయత్నం చేస్తాను. అదేవిధంగా మొట్టమొదటగా రాష్ట్ర పేపర్ని తీసుకుందాం. డేటా ఉన్న డ్రామాలేంటి, లోక్సభ ఎన్నికల్లో లబ్ధి కోసమే అభయహస్తం, వివరాలన్నీ ఉన్నా మళ్ళీ దరఖాస్తులు ఎందుకు, కేసీఆర్ని రక్షిస్తుంది కాంగ్రెసే, బినామీ నేను కాదు ఆ పార్టీయే, కాళేశ్వరంపై విచారణ చేస్తే అన్ని బయటపడతాయి, నాపై వ్యక్తిగత దూషణలు చేస్తారా, రేవంత్ రెడ్డి ప్రస్థానం ఎలా మొదలైందో తెలియదా, సీఎం ఆదాయం నా ఆదాయంపై విచారణకు సిద్ధమా, కాంగ్రెస్ నేతలు కిషన్ రెడ్డి సవాల్, బీఆర్ఎస్కు ఓటు వేస్తే చెత్త కుప్పలో వేసినట్టే అని విమర్శ. అంటే కాంగ్రెస్ పార్టీ బలంగా ఒక నినాదాన్ని తీసుకుపోతా ఉంది. అది నినాదం ఏంది అంటే కిషన్ రెడ్డి కేసీఆర్కి సంబంధించినటువంటి బినామీ అంటూ కూడా పెద్ద ఎత్తున ట్రోల్ చేసినటువంటి పరిస్థితి. బండి సంజయ్ని తప్పించిన తర్వాత కిషన్ రెడ్డికి అధ్యక్ష బాధ్యతలు ఇవ్వడం, పగ్గాలు చేపట్టినప్పటి నుండి కేసీఆర్ బంటూ, కేసీఆర్కి బినామీ అనే దాంట్లకు కాంగ్రెస్ మాటలకు చెక్ పెట్టాడు కిషన్ రెడ్డి. ఆయన ఒక కేంద్ర మంత్రిగా ఉన్నటువంటి వ్యక్తిని పట్టుకొని గతంలో కేసీఆర్ చేసినటువంటి వ్యాఖ్యలు చాలా దుమారం రేగాయి. ఇప్పుడు కాంగ్రెస్ నేతలు కూడా ఒక బినామీ అంటూ కూడా బీఆర్ఎస్ బీజేపీ ఒకటే అంటూ కూడా ఆయన వెంటబడుతున్నటువంటి వ్యక్తిగత దూషణలు చేస్తూ ఉంటే ఆయన కూడా కౌంటర్గా అటాక్ అయినటువంటి పరిస్థితి. నేను కాదు బినామీ, కాంగ్రెస్ పార్టీ ఏదైతే ఉందో కాంగ్రెస్ పార్టీ మొత్తము కూడా బీఆర్ఎస్ పార్టీకి బినామీ, కేసీఆర్కి బినామీ అని కూడా ఆయన గట్టిగా మాట్లాడుతూ ఉన్నాడు. లోక్సభ ఎన్నికల కోసమే అభయహస్త స్కీమ్లు, దరఖాస్తు అందరి గురించి తెలుసు, రాష్ట్రం మొత్తం కూడా పూర్తిగా ఉన్నటువంటి డాటా ఉంది, దానివల్ల మళ్ళీ ఎందుకు దరఖాస్తులు ఎందుకు అంటూ కూడా కిషన్ రెడ్డి ఫైర్ అయినటువంటి విషయం. నిజానికి కూడా కాలయాపన చేయడానికే కాంగ్రెస్ పార్టీ గవర్నమెంటు ఇక్కడ చేస్తుందని కూడా కిషన్ రెడ్డి మాట్లాడుతూ ఉన్నాడు. కాళేశ్వరంపై విచారణ చెయ్యండి, చేస్తే నేనా బినామీ లేకపోతే నేను ఇరుక్తానా ఆయనతో పాటు మీరు ఇరుక్తారా అనేది తెలుస్తాయి, బయట పడితే అనందుకే దొంగలాగా చాప కింద నీరులాగా పాకుతున్నారు తప్ప మీరు కాళేశ్వరంపై మీద లేఖ రాసే ఉద్దేశం మీకు లేదు, ప్రజలను మభ్యపెడతా ఉన్నారని కూడా ఆయన చెప్పిండు. ఇంకొక వాక్యం ఏం చెప్పిందంటే, నా ఆదాయం ఎంత, నా ఆస్తులు ఎంత అన్నారు కదా, మీ ముఖ్యమంత్రి ఆదాయం ఎంత, నా ఆదాయం ఎంత, అన్నీ ఫస్ట్ నుంచి ఏదైతే రాజకీయంలోకి ఎంటర్ అయినప్పటి నుంచి ఏదైతే ఉందో అన్నీ కూడా ముందల పెట్టుకుందాం, దాని గురించి మాట్లాడుకునే ప్రయత్నం చేద్దామని కిషన్ రెడ్డి గట్టిగానే కాంగ్రెస్ నేత బీఆర్ఎస్కి ఓటేసే చెత్త కుప్పలో వేసినట్టేనని కూడా విమర్శించినటువంటి పరిస్థితి. రథసారథి ఎవరు, మోడీని ఢీకొట్టే సత్తా ఉందా, కష్టపడి పనిచేద్దాం, ప్రత్యామ్నాయ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేద్దాం, కాంగ్రెస్ శ్రేణులకు కరిగేని దిశానిర్దేశం, ఆలోచన సరే ఆచరణేది, బలమైన మోడీని ఢీకొట్టే సత్తా కాంగ్రెస్కుందా, లేదు, కలహాలతో సాగుతున్న కూటమిలో సఖ్యత ఏర్పడుతుందా అంటే ఏర్పడదు, కర్ణాటక తెలంగాణ గెలుపుతో అస్తం అతిగా ఊహించుకుంటుందా అంటే అవును, అంత ప్రభావమే ఉంటే 3 ప్రధాన రాష్ట్రాల్లో ఎందుకు ఓడింది, అసలు మోడీ లాంటి ప్రజాదరణ ఉన్న నేత ఎవరున్నారు. రాష్ట్ర జబర్దస్త్ వార్తను తీసుకొని వచ్చింది. జబర్దస్త్ అంటే జబర్దస్త్ వార్త, మామూలు వార్త కాదు ఇది. ఈ యొక్క కూటమి ఇండియా కూటమి నరేంద్ర మోడీని 2024 లోక్సభ ఎన్నికల్లో ఓడగొట్టడానికి 26 పార్టీలు కలిసినాయి మిత్రులారా. 26 పార్టీలు కలిస్తే 26 పార్టీలు కలిసినటువంటి ఇండియా కూటమి ఏదైతే ఉందో, ఇండియా కూటమిలో భాగంగా ఇక్కడ ఎవరెవరున్నారో చూద్దాం, ఒకసారి చూసే ప్రయత్నం చేద్దాం. ఫస్ట్ ఈ ఫోటోలు ఇచ్చారు కదా, అబ్బో, ఇక మూడోసారి విజయం సాధించి హ్యాట్రిక్ కొట్టాలనే వ్యూహాల్లో ఉంది బీజేపీ. ఎట్టి పరిస్థితుల్లోనూ ఇది జరగకూడదని ప్రణాళికలు రచిస్తోంది అస్తం పార్టీ. ఈ నేపథ్యంలోనే రాబోయే లోక్సభ సార్వత్రిక ఎన్నికలు, ఇండియా కూటమి పార్టీ మధ్య సీట్ల పంపకం, భారత్ న్యాయ యాత్ర
సన్నాహాలకపై చర్చించేందుకు ఢిల్లీలో పార్టీ ముఖ్య నేతల సమావేశం జరిగింది. ఇక్కడ ఒకసారి మాట్లాడుకుందాం మిత్రులారా. అంటే నరేంద్ర మోడీని కొట్టేంత శక్తి ఇండియా కూటమి వద్ద ఉందా లేదా అనేది ఒకసారి మాట్లాడదాం. ఈయన వచ్చేసి రాహుల్ గాంధీ, ములాయం సింగ్, ఈయన ఉద్ధవ్ ఠాక్రే, ఖర్గే నిద్రపోతున్నట్టుండు, నితీష్ కుమార్, సీతారాం. ఈడ ఐఎన్సి ములాయం సింగ్ది, ఇక్కడ ఉద్ధవ్, ఖర్గే, నితీష్. అంటే ఈ యొక్క కూటమి కదా, వీళ్ళు కూటమిలో ఉన్నటువంటి పర్సన్స్ కదా. నరేంద్ర మోడీ వీళ్ళంతా కలిసి, అంటే ఒకసారి మిత్రులారా 26 పార్టీలు కలిసి 26 పార్టీలు కలిసి ఏది ఇండియా కూటమి ఉంది కదా. ఇండియా కూటమి ఎవరిని టార్గెట్ చేస్తూ ఉంది? భారతీయ జనతా పార్టీని టార్గెట్ చేస్తూ ఉంది. ఇండియా కూటమి భారతీయ జనతా పార్టీని టార్గెట్ చేస్తూ ఇక్కడ ఏంటంటే అసలు ఇండియా కూటమిలో 26 పార్టీలు ఉన్నాయి. ఓకే, 26 పార్టీలు ఉన్నాయి. 26 పార్టీలు కలిసి నరేంద్ర మోడీని ఓడగొడతారు అనుకున్నాం. ప్రధానమంత్రి అభ్యర్థి ఎవరు? ప్రధానమంత్రి అభ్యర్థి కొంపదీసి భారతీయ జనతా పార్టీకి సంబంధించినటువంటి స్టార్ క్యాంపెయినర్ రాహుల్ గాంధీ అయితే కాదు కదా. భారతీయ జనతా పార్టీకి సంబంధించినటువంటి స్టార్ క్యాంప్. ఎందుకు భారతీయ జనతా పార్టీకి సంబంధించినటువంటి స్టార్ క్యాంపెయిన్ అంటున్నారా మీరు? ఆయన కొన్ని వీడియోస్ ఉన్నాయి, ఆ వీడియోస్ని కూడా మేము ముందరకు తీసుకొచ్చే ప్రయత్నం చేస్తాం. ఈయన ఒకటి అడుగుతుంటాడు, భారతదేశంలో ఏమైనా అభివృద్ధి జరిగిందా అంటాడు ఒక స్టూడెంట్స్ మీట్లో. ఎస్ అని వాళ్ళు అంటుంటారు. చూసారా, ఎవరు భారతదేశం అభివృద్ధి కాలేదని చెప్పి ఈయన పక్కన వాళ్ళకి చెప్తుంటాడు. మళ్ళీ అంటాడు, స్వచ్ఛ భారత్ ఎలా ఉంది, సక్సెస్ అయిందంటే ఎస్ అని వాళ్ళు అంటుంటారు. వీళ్ళు ఏమంటారు తెలుసా? చూసినావా, స్వచ్ఛ భారత్ ఒక సక్సెస్ కాలేదు, నరేంద్ర మోడీని మనం పండబెట్టవచ్చు అనుకుంటారు. అందుకే స్టార్ క్యాంపెయినర్ అన్నది. ఇక్కడ మరి ఉద్ధవ్ ఠాక్రే అవుతాడా, ములాయం సింగ్ యాదవ్ అవుతాడా, ఇక్కడ ఖర్గే అవుతాడా? ఆల్రెడీ ఖర్గే పేరు ప్రస్తావనలో ఉంది. ఖర్గే పేరు ప్రస్తావనలో ఉంది. ఎంత ముద్దుగా నిద్రపోతున్నది చూడరు ఒకసారి. ముద్దుగా ఒక ఏఐసిసి అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే నీట్గా నిద్రపోతూ ఉన్నటువంటి పరిస్థితి. ఇక్కడ మరి నితీష్ కుమార్ చాలా ఎక్స్పీరియన్స్ ఉన్నది. ఈయన చాలా ఎక్స్పీరియన్స్ ఉన్నటువంటి క్యాండిడేట్. ఇక్కడ మిస్ అయిన వాళ్ళు ఎవరెవరు? మమత, కేజ్రీవాల్, స్టాలిన్, పినరయ్ విజయన్ అంటే ప్రధాన ఉన్నటువంటి. ఇక్కడ రాహుల్ గాంధీకి ప్రధానమంత్రి పోస్ట్ ఇస్తా అంటే మమతా బెనర్జీ ఊరుకుంటుందా? కేజ్రీవాల్ నేనెందుకు కావద్దు అనుకుంటాడా? మరి నితీష్ కుమార్ నేనేంటి సీనియర్ని కదా అనుకుంటాడు కదా. ఇక్కడ ఉద్ధవ్ ఠాక్రే నాదేంది అంటాడు కదా. ములాయం సింగ్ మరి నాదేంది పరిస్థితి అంటాడు కదా. అరే ఇవన్నీ కాదు భయ్, ఖర్గేని చేయమంటారు. ఖర్గేని చేయమని ఇండియా కూటమి ఒక ప్రస్తావన తెచ్చింది ఆల్రెడీ. నిజానికి దీంట్లో ఉన్నటువంటి క్వశ్చన్లు ఏవైతే ఉన్నాయో ప్రజలారా, కష్టపడి పని చేద్దాం, ప్రత్యామ్నాయ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేద్దాం, సాధ్యం కాదు భారతదేశంలో. ఇండియా కూటమితో అసలే కాదు. ఎందుకు కాదు అంటున్నంటే, కొన్ని రోజులు అయిన తర్వాత నా మాటలు నేను మళ్ళీసారి రిపీట్ చేసి చూపిస్తా. బరాబర్ ఛాలెంజ్ చేస్తూ ఉన్నా. మరోసారి నరేంద్రుడే మరోసారి ప్రధానమంత్రి. వీళ్ళ దాంట్లో కరెక్ట్గా రాష్ట్ర అడిగినట్టుగా, రాష్ట్ర కాదు నేను అడుగుతా ఉన్నా, మీ దాంట్లో ప్రధానమంత్రి ఎవరు? నరేంద్ర మోడీ లాంటి చరిష్మా ఉన్న నాయకుడు ఎవరు? మొన్న ఒక తమిళనాడుకు సంబంధించిన ఒక ఇష్యూ జరిగింది. ఏది? సనాతనం గురించి. ఆయన కొడుకు ఏమన్నాడు? స్టాలిన్ కొడుకు, ముఖ్యమంత్రి స్టాలిన్, మలేరియా, డెంగ్యూ
కరోనా ఇలాంటి వస్తూ పోతుంటాయి. సనాతనం కూడా అంతే అన్నాడు కదా, సనాతనం కూడా ఒక జబ్బు లాంటిది అన్నాడు కదా. మరి నరేంద్ర మోడీ మీ రాష్ట్రానికి వస్తారా నాయన, సనాతనమే జబ్బు లాంటిది అన్నావు మీ అయ్య ఉండి పక్కన. మొత్తంగా సనాతన ధర్మానికి సంబంధించినటువంటి హిందూ దేవుళ్ళ ఆలయాలకు సంబంధించినటువంటి ఒక ఆర్కిటెక్చర్ని ఓపెన్ చేసింది ఎవడు? మీ నాయన్నే కదా పక్కనున్నది. మీ అమ్మ సనాతన ధర్మాన్ని పాటించటమేనే కదా. మధ్యలో వచ్చినటువంటి మతాన్ని తీసుకొని నువ్వు తిట్టినవు. తర్వాత నరేంద్ర మోడీ సేమ్ అయింది మీ తమిళనాడుకి. మొత్తంగా ఆయన అన్నీ చూసిండు, అన్నీ చేసిండు. నరేంద్ర మోడీ ఇక్కడ సౌత్ నుండి పోటీ చేయడానికి సిద్ధంగా ఉన్నాడు. తమిళనాడులోనే ముఖ్యంగా ఇంట్రెస్ట్ చూపిస్తున్నాడు. కొన్ని కన్యాకుమారి కావచ్చు, కోయంబత్తూరు కావచ్చు, రామేశ్వరం కావచ్చు, ఏడ నిలబడ్డా మీకు ఆడ ఆల్రెడీ ఒక మొగుడు ఉండు. ఎవరు? అన్నమలై. ఇప్పుడు నరేంద్ర మోడీ వచ్చిండు అనుకో ఆడికి, మీ పని అవుట్. ఇది ఉడక ఆయన స్టాలిన్ కూడా నేను ఎందుకు కావద్దు అంటారు. ఇలా ఉన్నటువంటి కూటమిలో ఎవరికి సఖ్యత లేదు కాదు. ఇట్లా ఇంకా వచ్చింది. లైన్ క్లియర్. నిరుద్యోగులకు శుభవార్త. కానిస్టేబుల్ పోస్టుల భర్తీకి గ్రీన్ సిగ్నల్. సింగిల్ బెంచ్ తీర్పును సవరించిన డివిజన్ బెంచ్. 4 వారాల్లో నియామక ప్రక్రియ పూర్తి కావాలని ఆదేశం. చింది. ఒకసారి ప్రజలారా ఒక చిన్న విన్నపం. క్రిస్టియన్గా బాధపడుతున్న కాంగ్రెస్లో వైటీపీ విలీనం. దేశంలో అతిపెద్ద సెక్యులర్ పార్టీ కాంగ్రెసే. మణిపూర్లో 2000 చర్చిలను ధ్వంసం చేశారు. అక్కడ సెక్యులర్ పార్టీ లేనందువల్లే విధ్వంసం. క్రైస్తవులపై దాడులు దారుణం. పార్టీ ఏం చెప్తే అది చేస్తానన్న షర్మిల. ఇప్పుడు కాదు కానీ క్రిస్టియన్గా బాధపడతా ఉన్నా. నేను ఒక మనిషి అయి బాధపడలేదు, ఒక క్రిస్టియన్ అయి బాధపడ్డా. నా చర్చిలు కూలగొట్టిర్రు, మా పాస్టర్లను కొట్టిర్రు. మా ఆయన ఒక పాస్టరే. ఒక మత రాజకీయాలకు ఆమె గురించి మాట్లాడుకుందాం. మన తాను వీడియో ఉడుకున్నది. ఎదురుదాడి. తెలంగాణలో 420 సెగలు. బీఆర్ఎస్కు కాంగ్రెస్ వార్. అంత తొందర ఎందుకన్న శ్రీధర్ బాబు. కేసీఆర్ పెద్ద 420 అంటూ జీవన్ రెడ్డి ఫైర్. ఇక్కడ 420 బుక్లెట్ ఏదైతే ఉందో, 420 కాంగ్రెస్ 420 అంటూ బీఆర్ఎస్ రిలీజ్ చేసినటువంటి హామీలకు సంబంధించినటువంటి బుక్లెట్ ఏదైతే ఉందో దానిపై రాజకీయ రగడ మొదలెట్టుకుంది. అసలు రాజకీయ రగడ నడుస్తూనే ఉంది. ఒకవైపు బీఆర్ఎస్, ఒకవైపు కాంగ్రెస్ పరస్పర మాటలతో దాడులకు దిగినటువంటి పరిస్థితి. కేసీఆరే పెద్ద 420 అంటూ కూడా మాజీ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి చేస్తున్నటువంటి వాక్యాలు. అక్కడ ఆయన చాలా సీరియస్ అయ్యారు. చాలా రోజుల తర్వాత కూడా అంత సీరియస్గా మాట్లాడినటువంటి సన్నివేశాలు. అదేవిధంగా శ్రీధర్ బాబు, ఎవరైతే మంత్రి శ్రీధర్ బాబు ఉన్నాడో, ఇంత తొందర ఎందుకు పడతా ఉన్నారా బాబు అని చెప్పి కూడా ఆగుతలేదా మీకని ఆయన అడుగుతున్నటువంటి పరిస్థితి. సమస్యలే కరువు. ఢిల్లీలో బిజీగా రేవంత్ రెడ్డి. కేంద్ర మంత్రులతో వరుస భేటీలు. విభజన హామీలపై అమిత్తో చర్చ. ఐపీఎస్ కేటాయింపు పెంచాలని విజ్ఞప్తి. పాలమూరు ప్రాజెక్టుకు జాతీయ హోదాపై షెకావత్కు వినతి పత్రం. హర్దీప్ సింగ్ పూరితోనూ సమావేశం. ఇవాళ కూడా ఢిల్లీలోనే రేవంత్ పార్టీ పెద్దలతో నామినేటెడ్ పోస్టుల ఇతర అంశాలపై చర్చ. నిత్యం ప్రజావాణిలో ఉంటా, బాధలు తెలుసుకుంటా ఇమీడియట్ యాక్షన్ చేస్తున్నటువంటి రేవంత్ రెడ్డి తెలంగాణ రాష్ట్రం కోసం కావాల్సినటువంటి ఫండ్ ఏదైతే ఉందో ఆ ఫండ్ను కూడా ఢిల్లీలో ఉన్నటువంటి అమిత్ షా కావచ్చు, ఆ సంబంధిత మంత్రులు కావచ్చు, వాళ్ళతో నిత్యం భేటీ అవుతూ ఉన్నారు. అదేవిధంగా ఆ కాంగ్రెస్ అధిష్టానంతో ఈరోజు నామినేటెడ్ పదవులు ఎవరికి ఇవ్వాలి, ఎవరెవరు లీస్ట్లో ఉన్నారు, ఎవరెవరు ఆశిస్తూ ఉన్నారు. ఎమ్మెల్సీ కోటాలో ఆల్రెడీ ఎమ్మెల్సీ కోటాకి సంబంధించిన నోటిఫికేషన్ వచ్చింది. అప్పుడు ఎవరిని భర్తీ చేయాలి, ఇవన్నీ కూడా ఒకసారి ఆయన ఢిల్లీలో చేస్తున్నటువంటి. బీజేపీ ముఖ్యమంత్రి సోషల్ మీడియాలో రచ్చ. రేవంత్ రెడ్డిని కలిసిన ఆదాని ప్రతినిధులు. మాజీ మంత్రి కేటీఆర్ సటైర్లు. బీజేపీ కాంగ్రెస్ ఒక్కటేనంటూ ట్వీట్. అస్తం శ్రేణుల కౌంటర్ అటాక్. మోడీ ఆదానితో కేసీఆర్ దిగిన ఫోటోలతో ట్రోల్. కేటీఆర్ఏ సగం డ్యామేజ్ చేస్తూ ఉన్నాడు బీఆర్ఎస్ పార్టీని.
ఇన్ని రోజులు కేటీఆర్ అంటే మహాజ్ఞాని, ఆయన మాట్లాడేటువంటి మాటలు బాగా బహుముచ్చటగా ఉంటాయి అని అనిపించినటువంటి రీతిలో ఉన్న మన కేటీఆర్ ఎందుకు బొక్క బోర్ల పడతా ఉన్నాడో అర్థమవుతుంది. బొక్క బోర్ల పడతాను బొక్కలు ఎరుగొట్టుకుంటుండు. ఇప్పుడు సెల్ఫ్ గోల్ అయినట్టే ఇది. ఇప్పుడు బీజేపీ ముఖ్యమంత్రి అంటే మీ నాయనకు సిగ్గు లేక కేంద్రం కాడికి పోయి ఫండ్ తీసుకురాలే. ఇప్పుడు ఆయనకు హోదాకు సంబంధించి హోదాలో ఏం జరిగినాయి, హోదాకు ఏమొచ్చినాయి, ఈ హోదాకు మాకు విభజన చట్ట ప్రకారం ఏమిచ్చిరు, దానికి రంగారెడ్డి పాలమూరు సంబంధించి జాతీయ హోదా ఇవ్వండి, మాకు ఇట్లా అప్పుల పాలున్నాం, మాకు ఇంత ఫండింగ్ ఇవ్వండి, మిగిలిపోయినటువంటి రావాల్సినటువంటి ఇవ్వాలి అని రేవంత్ రెడ్డి తిరుగుతుంటే మీ నాయన లేక కాకుండా బీజేపీ ముఖ్యమంత్రి కాంగ్రెస్ ఒకటే అంటే ఇప్పుడు నువ్వు జాతీయ పార్టీకి వచ్చినావు కాబట్టి నిన్ను చూసి బీజేపీ కాంగ్రెస్ ఒకటైంది అంటావు. ఏమయ్యా రామయ్య, మోడీ ఆదానితో కేసీఆర్ తిన ఫోటోలతో ట్రోల్ మరి అవుతారు. మరి పోయి మీ నాయన పోయి మోడీ కాడ పోయి కాళ్ళ మీద పడుతుండేగా. ఉచితం పక్క రజక నాయ బ్రాహ్మణుల సంక్షేమానికి కట్టుబడి ఉన్నాం. 250 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ అమలు స్పష్టం చేసిన మంత్రి పొన్నం ప్రభాకర్. దయచేసి నాయ బ్రాహ్మణులారా, రజక సోదరులారా గుర్తుపెట్టుకోరి, 250 యూనిట్లకు సంతోషపడిపోకురి. 250 యూనిట్లకు సంతోషపడకురి. ఎందుకు పడకురి అంటే అంటే 200, 300, 500, 1000 వస్తుంది. ఈ ఉచిత పథకం ఇచ్చి మీకు ఏ ఉచితాలు లేకుండా చేస్తుర్రు అది అర్థమవుతలేదు. ఈ ఉచిత పథకం మీకు బిల్లు ఇస్తా అంటారు కరెక్టే, కానీ ఎందుకు 250 యూనిట్లు, యూనిట్కి ఇంత అని ఉంటుంది, సరే 1000-1200 అవుతుంది. మా వాటా ఏది? మా రజక సంఘానికి సంబంధించి, రజక జాతికి సంబంధించి వాటా ఏది? మా రజకులలోనే ఆనిముత్యమైనటువంటి తల్లి చాకలి ఐలమ్మ కుటుంబం ఏడున్నది. చాకలి ఐలమ్మ కుటుంబాన్ని పరామర్శించారు కానీ చాకలి ఐలమ్మ కుటుంబ ఆమె విగ్రహానికి పూలమాలలేసి మార్కులు కొట్టేసే ప్రయత్నం చేశారని చెప్పి గట్టిగా అడగండి రజక సోదరులారా. ఎందుకంటే చాకలి ఐలమ్మకు దండలేసి ఆమె విగ్రహాలు పెట్టేంత వరకే ఏ ప్రభుత్వమైనా మునిగిపోతూ ఉంది, అక్కడే ఆగిపోతూ ఉంది. మరి ఎందుకని ఆ కుటుంబాన్ని ఒక సాయుధ రైతాంగ పోరాటం కుటుంబానికి కింద లెక్క చేసి వాళ్ళకి పింఛన్లు ఎందుకు ఇస్తలేరు? వాళ్ళు కూడా తెలంగాణ రాష్ట్రం కోసం సాయుధ పోరాటం చేసినటువంటి మహిళ కదా, ఆమెకు ఎందుకు మరి అమరవీరుల కుటుంబాలకు సంబంధించి పెన్షన్ 25,000 ఇస్తా అన్నారు కదా, మరి అక్కడ ఆ కుటుంబానికి చెందుతుందా? నాయ బ్రాహ్మణులు చనిపోయినటువంటి వారికి చెందుతుందా? ఎలాంటి వారికి చెందుతుంది? చాకలి ఐలమ్మ కుటుంబం ఏడ ఉన్నది? చాకలి ఐలమ్మ పేరు మీద ప్రోగ్రాములు చేస్తారు, ఆ కుటుంబాన్ని కనీసం ఆహ్వానించినటువంటి పరిస్థితుల్లో రాజకీయ నాయకులు ఉన్నారు. మిత్రులారా, దయచేసి 250 యూనిట్లకు అమ్ముడు పోకండి, సంతోషపడకండి అనేది నా వినతి. మళ్ళా చరిత్రలో నిలిచిపోయేలా అదివో అల్లదివో రాములోరి వాసము. అయోధ్య రామమందిరం ఎన్ని ఎకరాల్లో నిర్మించారు, చుట్టూ ఎన్నో ప్రాంగణం అంటూ కూడా రాష్ట్ర మరొక వార్తను తీసుకుని సమ్మె లేదు, ఆర్టీసీ బస్సుల యాజమాన్యంతో చర్చలు సఫలం, ఫ్రీ జర్నీ అంశంపై అభ్యంతరాలు వారం రోజుల్లో అన్ని పరిష్కరిస్తామన్న సజ్జనర్. సమ్మె లేదు, ఏమీ లేదు, ఫ్రీ జర్నీ అంశంపై కూడా మాట్లాడతామని కూడా ఆయన చెప్తున్నటువంటి మాట. ఇది రాష్ట్రానికి సంబంధించినటువంటి పేపర్. ఇక్కడ వెలుగు కానిస్టేబుల్ పేపర్లో తప్పులపై 4 వారాల్లో తేల్చండి, ఓయూ ప్రొఫెసర్లతో కమిటీ వేయాలని హైకోర్టు ఆదేశం. పోస్టుల భర్తీపై గతంలో సింగిల్ జడ్జ్ ఇచ్చిన తీర్పును సవరించిన డివిజన్ బెంచ్. కమిటీలో జేఎన్టీయూ ప్రొఫెసర్లు ఉండొద్దని రిక్రూట్మెంట్ బోర్డుకు ఆదేశం. ఎవరైతే కానిస్టేబుల్ పేపర్లపై తప్పుడు క్వశ్చన్లు ఉన్నాయన్న దానిపై ఓయూ ప్రొఫెసర్లకు సంబంధించినటువంటి కమిటీని వేసి అక్కడ దాన్ని సరిదిద్దాలంటూ కూడా హైకోర్టు చెప్పినటువంటి మాట. అదేవిధంగా లక్షద్వీప్లో మోదీ స్విమ్మింగ్. ప్రధాని మోడీ లక్షద్వీప్లో అడ్వెంచర్ స్విమ్మింగ్ చేశారు. ముఖానికి మాస్క్, నోట్లో స్నార్నెల్ ట్యాప్ పెట్టుకుని ఈదారు. సముద్రం అడుగున జీవరాశిని ముదోస్తూ మోదీ స్నార్నెల్ ట్యూబ్తో ఈదడం చూశారు. వాడనేమో 26 పార్టీలకు చెమటలు పట్టించుకుంటా ఈయన చల్లగా స్నానం చేస్తున్నటువంటి పరిస్థితి నరేంద్ర మోడీది. చల్లగా స్నానం చేస్తుండే ఎవరిని పట్టించుకుంటలేడు. పోరా నాయన ఎక్కడ పోతావు పో అంటుండు, ఏం చేసుకుంటారో చేసుకోరు అంటుండు. 29 మంది ఐపీఎస్లను ఇవ్వండి.
తెలంగాణలో యాంటీ నార్కోటిక్స్ బ్యూరో బలోపేతానికి రూపాయలు 88 కోట్లు, సైబర్ సెక్యూరిటీ బ్యూరో బలోపేతానికి రూ. 90 కోట్లు అదనంగా కేటాయించండి. రాష్ట్ర విభజన తర్వాత కూడా హైదరాబాద్లోని రాజ్భవన్, హైకోర్టు, లోకాయుక్త, ఎస్హెచ్ఆర్సి వంటి బిల్డింగ్లోని ఏపీ వాడుకుంటున్నందున ఆ ప్రభుత్వం నుంచి వడ్డీతో కలిపి మొత్తం 408 కోట్లు ఇప్పించండి అమిత్ షాతో సీఎం రేవంత్ రెడ్డి. దీనికి ఆయన పోతున్నది. రేవంత్ రెడ్డి ఏ పార్టీ ఆనాడు విపక్షంగా ఉన్నా ఈపాడు విపక్షంగా కానీ కొంచెం మెచ్చుకోవాల్సినటువంటి పరిస్థితి ఇది. ఆయన ఏమంటాడు, బీజేపీ ముఖ్యమంత్రి ఇది కాదురా నాయన, 408 కోట్లు రావాల్సిందే అంట. ఆ బిల్డింగ్లను ఆంధ్ర పరిపాలకులు వాడుకుంటారు, ఆంధ్ర అధికారులు వాడుకుంటారు అని వినతి చేసిండు. తెలంగాణకు అదనంగా కేటాయించండి. ఇక 29 మంది ఐపీఎస్లను తెలంగాణకు అదనంగా కేటాయించండి. కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షాకు సీఎం రేవంత్ రెడ్డి విజ్ఞప్తి. విభజన సమస్యలు పరిష్కరించాలని వినతి. కేంద్ర మంత్రులు గజేంద్ర సింగ్ షెకావత్, హర్దీప్ సింగ్ పూరితోనూ భేటీ. మెట్రో సెకండ్ ఫేజ్ సవరణలకు ఆమోదం తెలపండి. పాలమూరుకు జాతీయ హోదా ఇవ్వండి. పీఎం ఆవాస్ యోజన కింద ఇందిరమ్మ ఇండ్లకు అనుమతి ఇవ్వాలని విజ్ఞప్తి. ఇవాళ యూపీఎస్సీ చైర్మన్తో రేవంత్ ఉత్తమ్ సమావేశం. పీఎం ఆవాస్ యోజన కింద ఇందిరమ్మ ఇండ్లకు అనుమతి ఇవ్వాలని. ఇది భారతీయ జనతా పార్టీ ఫండింగ్ లేనిది రాష్ట్రంలో, అంటే కేంద్ర ప్రభుత్వం ఏ పార్టీ ఉన్నా సరే కేంద్ర ప్రభుత్వం ఇవన్నీ ఫండింగ్ లేనిది అసలు ఏ పథకం ఉండదు. అది రేవంత్ రెడ్డి కూడా అడుగుతా ఉన్నాడు. పీఎం ఆవాస్ యోజన కింద ఇందిరమ్మ ఇండ్లకు అనుమతి ఇవ్వాలని. 4 బొగ్గు బ్లాక్లపై సింగరేణి ఫోకస్. రాష్ట్రంలో కేంద్రం వేలానికి పెట్టిన 4 బొగ్గు బ్లాకులను దక్కించుకోవాలని సింగరేణి రాష్ట్ర ప్రభుత్వం భావిస్తున్నాయి. ఇవి దక్కితే బొగ్గు ఉత్పత్తి పెంచుకోవడంతో పాటు నిరుద్యోగులకు ఉపాధి కల్పించే అవకాశం ఉంటుంది. 4 బొగ్గు బ్లాకులపై సింగరేణి ఫోకస్ అంట. దాంట్లో యువతకు ఇచ్చే వచ్చిందయా, అయ్యో రావమ్మ మహాలక్ష్మి రావమ్మ. గురువారం ఢిల్లీలో కాంగ్రెస్లో చేరిన సందర్భంగా రాహుల్ గాంధీకి బొకే అందజేసిన షర్మిల. పక్కన పాటించి మల్లికార్జున ఖార్గే. కాంగ్రెస్లో వైఎస్ఆర్టీపీ విలీనం. షర్మిలకు కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించిన ఏఐసీ చీఫ్ ఖర్గే. పార్టీ ఆదేశిస్తే ఏపీలోనే కాదు అండమాన్లోనైనా పని చేస్తా షర్మిల. చేస్తావు నువ్వెందుకు చేయవమ్మా? అండమాన్లో ఎవరికే చేస్తుందంట, అటకేలి కాదు అండమాన్. వైఎస్ఆర్ ఎందుకు తెలంగాణకు వచ్చినావు? అసలు తెలంగాణకు ఎందుకు వచ్చినావు? నేను మీ షర్మిలమ్మను, మీ ఇంటి కోడల్ని, తెలంగాణ మీద నాకు హక్కు ఉన్నది అన్నావు. సరే నిన్ను నమ్మి రాజన్న బిడ్డవా అని చెప్పి నేను దగ్గర తీస్తే జాడిద్దని పోయినావు. ఇప్పుడు అండమాన్లో ఉడక పోటీ చేస్తా నేను, కాంగ్రెస్ ఆదేశిస్తే. నీకు ఆంధ్రప్రదేశ్లో దిక్కు చూసుకో ఫస్ట్. నువ్వు ఆంధ్రప్రదేశ్లో టికెట్ తెచ్చుకొని గెలువు ఫస్ట్. 2వ టెస్ట్లో ఇండియా విక్టరీ. తొలి టెస్ట్లో తమను ఓడించిన సౌత్ ఆఫ్రికాపై ఇండియా రివెంజ్ తెచ్చుకుంది. 1.5 రోజుల్లోనే ఇక్కడ 2వ టెస్ట్లో ఘన విజయం సాధించినటువంటి పరిస్థితి. లోపాలను కప్పిపుచ్చుకునేందుకే బీజేపీ డ్రామాలు, అందుకే ఎమోషనల్ ఇష్యూలను తెరపైకి తెస్తుంది. దేశ నిర్మాణంలో పార్టీ చేసిన సేవలు విస్మరిస్తున్నారు. చరిత్రను మరిచినలు చరిత్రను స్పష్టించలేరు. కామెంట్. లోక్సభ ఎన్నికల్లో గెలిపే లక్ష్యం కలిసిగా ఢిల్లీలో పార్టీ కీలక మీటింగ్. రాహుల్ రేవంత్. నేను ఒకసారి దీని గురించి మాట్లాడదాం. కేసీఆర్కు జగన్ పరామర్శ. 40 నిమిషాల పైగా ప్రత్యేక భేటీ. ఏపీ అసెంబ్లీ ఎన్నికలపై చర్చ. అనంతరం లోటస్ పాండ్కు వెళ్లి తల్లి విజయమ్మకు జగన్ పలకరింపు. కేసీఆర్తో భేటీ ఎలా ఉంది అంటే రెండు రాష్ట్ర రాజకీయాలను కుదిపేస్తున్నటువంటి వార్త. అదేవిధంగా ఏంటి అసలు ఏం జరుగుతుంది? 40 నిమిషాల పాటు తారక రాముడు లేడు, సంతోషరావు లేడు, హరీష్ రావు లేడు, ఇంకెవ్వరూ లేరు. పక్కన ఇద్దరే మాట్లాడుకున్నారు. ఏం మాట్లాడుకుంటారు? కేసీఆర్కి సంబంధించినటువంటి వ్యూహ రచన జగన్కి తెలుసు కాబట్టి ఇక్కడ సలహాలు తీసుకున్నాం. ఇక్కడ బీజేపీ డ్రామాలు, అందుకే ఎమోషనల్ ఇష్యూలను తెరపైకి తెస్తున్నది. ఏం తెచ్చింది తెరపైకి? ఒకసారి చూద్దాం ప్రజలరా. తెరపైకి ఆయన ఏం మాట్లాడిండు ఒకసారి, ఖర్గే ఏం మాట్లాడిండు దాని గురించి ఒక మాట్లాడతా. ఏదైనా ఏడ మాట్లాడు, ఏదండి సెంటిమెంట్ సంబంధించి.
ఇవ్వలేదు దీంట్లో, అంటే దేని గురించి మాట్లాడారు ఏం సంగతి అని ఇవ్వలేదు. ఇది ఇట్లా పెడితే ఏపీలో బీఆర్ఎస్ చాప్టర్ క్లోజ్. హైదరాబాద్కి పరిమితమైన ఏపీ అధ్యక్షుడు తోట చంద్రశేఖర్ మౌనంగా ముఖ్య నేతలు కాంగ్రెస్లోకి వలసలు. ఏపీ సిట్టింగ్ ఎమ్మెల్యేలు టచ్లో ఉన్నట్లు అప్పట్లో చెప్పిన కేసీఆర్ ఇప్పుడు సీన్ రివర్స్, ప్యాకప్ పరిస్థితి. ఇంకేముంటుంది, ఏం లేదు, ఆడ దుకాణం బంద్. మేడిగడ్డలో ఇన్వెస్టిగేషన్ షురు. బ్యారేజ్ ఎందుకు కుంగిందో తెలుసుకునేందుకు భూగర్భ పరీక్షలు. ఈఆర్ఎం విధానంలో స్టడీ ఫౌండేషన్ నుంచి భారీ మోటార్లతో నీటి అన్నీ అవుతున్నాయి. ఏమైంది కాంగ్రెస్ ప్రభుత్వమా? ఎప్పుడు ఇంకా కేసీఆర్ మీద మీరు లెక్కలు చేసేది, విచారణ చేసేది. బీఆర్ఎస్ నేతలకు ఎందుకింత తొందర? వాళ్ళు 3500 రోజులున్నారు, మేము వచ్చి 35 రోజులు కూడా కాలే, అప్పుడే విమర్శల. ఓటమి డిప్రెషన్లో ఏవేవో మాట్లాడుతున్నారు. బుక్లెట్ విడుదల చేసి వాళ్ళ పరువు వాళ్ళే పోగొట్టుకున్నారు. 10 ఏళ్ల ప్రజలను బానిసల్లా చూశారు, ఇంకా నియంతల్లా పాకులాడుతున్నారు. తెలంగాణకు పాపం శాపం కోపం ఉన్న అన్ని బీఆర్ఎస్ఏ అనిఫైర్. టీఆర్ఎస్ నుంచి బీఆర్ఎస్గా మారిన వాళ్ళ 420 పేరు పోదు. మంత్రి సీతక్క ఇక్కడ 3500 రోజులు మీరు పరిపాలన చేసి సిగ్గుండాలే కదా మమ్మల్ని అన్నికి. మేము 35 రోజులే అయింది వచ్చి, మీరు 3500 రోజుల నుండి తెలంగాణ ప్రజలను బానిసల కంటే హీనంగా చూసారు. ఉద్యోగాలు ఇవ్వలేదు, పేపర్ లీకేజ్లు అన్నీ చేసారు. టీఆర్ఎస్ నుంచి ఉద్యమ పార్టీగా నుంచి జాతీయ పార్టీగా మీరు మార్చారు కదా. జాతీయ పార్టీగా మార్చినటువంటి మీరే 420 అంటూ కూడా మంత్రి సీతక్క ఫైర్ అయ్యారు. ఇదొకటి. ఇక్కడ అప్పట్లో కేసీఆర్ ఏం చెప్పిండే అంటే, అప్పుడు ఏం చెప్పిండన్నా అంటే, ఆంధ్రాకు సంబంధించినటువంటి వైసీపీ ఎమ్మెల్యేలు మాతో టచ్లో ఉన్నారు, జాతీయ పార్టీ హోదా తెచ్చుకుంటాం, బరాబర్ పోటీ చేస్తాం. తోట చంద్రశేఖర్ ఆడవై నువ్వు చంద్రన్న ఆడవై నువ్వు ఏమంటారు ఆడ బిల్డింగ్ కట్టుకో, బీఆర్ఎస్ పార్టీ ఆఫీస్ పెట్టుకో, నేను వచ్చి ఓపెన్ చేస్తా. మహారాష్ట్రలో ఉడక ఓపెన్ చేస్తున్నాం, మనం కర్ణాటక ఉడక పోదామంటే జేడీఎస్ వాళ్ళు జాడిదా నీరు. ఇక్కడ ఆంధ్రనేమో జగన్ నిన్న వచ్చి సలహా చేసిండు, మరి బెదిరించిండా లేకపోతే 40 నిమిషాలు ఒక తాను కూర్చున్నారు, ఏమని అన్నాడా, భయపెట్టిండా? అసలే కడపకు సంబంధించినట్టు పులివెందుల పులిబిడ్డ ఆయన ఏమన్నా బాంబులకి తీసి మీదేస్తా అన్నాడా? లేకపోతే తోట చంద్రశేఖర్ ఏమో మొత్తం హైదరాబాద్కి పరిమితం అయ్యిండు, ఆడ భవన్ ఏమో ఖాళీగా ఉన్నది. ప్రజా సొమ్ముని వృధా చేయడానికి తెలంగాణ సొమ్ముని పంజాబోనికి ఇస్తే ఇజ్జతీస్తీవి చెల్లని చెక్కులని. ఆంధ్రాలో బిల్డింగ్ కడితేవి అది ఖాళీ అనే ఉండే, అది బిస్కెటే. ఢిల్లీలో బిల్డింగ్ కడితేవి అది సగం సగంకే. మహారాష్ట్రలో ఒక వార్డ్ నెంబర్ గెలిచినందుకు 500 కార్లు వేసుకొని పోయి ఆడ హంగామా చేస్తేవి. ఏమే చంద్రాన్న, ధరణిలో రోడ్లకు పట్టాలు. భూ రికార్డుల ప్రక్షాళనలో పిఆర్ ఆర్&బి ఎన్హెచ్ భూములకు పాస్బుక్ జారీ. ఎప్పటికప్పుడు సప్లిమెంట్ సెత్వార్ రెడీ చేయని ఆఫీసర్లు. రోడ్ల పట్టాలతో ఇతర భూములకి అక్రమార్కులు. ధరణి వచ్చాక ఫామ్ వెంచర్లు రోడ్లు అమ్మి రిజిస్ట్రేషన్లు, రోడ్లు అమ్మి కూడా రిజిస్ట్రేషన్లు చేసినట్టే ఈ దౌర్భాగ్యులు. ఎమ్మెల్యే కోట ఎమ్మెల్సీకి స్థానాలకు 29న పోలింగ్. షెడ్యూల్ రిలీజ్ చేసిన ఈసీ 11న నోటిఫికేషన్. కడియం శ్రీహరి కౌశిక్ రెడ్డి రాజీనామాతో 2 సీట్లకు ఉప ఎన్నికంట. ఇక్కడ నవంబర్ 30 ఉండటంతో ఉప ఎన్నికలకు ఈసీ షెడ్యూల్ రిలీజ్ చేసిందంట. ఎవరెవరికి? కడియం శ్రీహరి కౌశిక్ రెడ్డికి సంబంధించినటువంటి కోట ఎమ్మెల్సీకి సంబంధించి నవంబర్ 27 వరకు ఉన్నా కానీ ఇక్కడ వీళ్ళు ఎమ్మెల్యేలుగా గెలవడంతో అక్కడ ఏమంటారు నామినేషన్ అనేది వచ్చింది. పూర్తిగా 19 తారీఖున స్క్రూటినీ, 18 తారీఖు వరకు నామినేషన్లు దాఖలుకు చేస్తారంట. నామినేషన్ల ఉపసంహరణకు 22 వరకు గడువు అంట. ఎట్లా కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన వాళ్ళు గెలుస్తారు. కానీ 7,000 మందికి ఇన్విటేషన్లు. అయోధ్యలో రాముడి విగ్రహ ప్రాణ ప్రదర్శన ఘనంగా ఏర్పాట్లు. ఇన్విటేషన్ కార్డుపై గుడి బలరాముడి బొమ్మ. రామ జన్మభూమి ఉద్యమంపై స్పెషల్ బుక్లెట్. 9 ఇచ్చిందంట. సరే మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. అది ఇక్కడ 7,000 మందికి ఇన్విటేషన్లు ఇచ్చారు. దాని మీద కూడా రామునికి సంబంధించి ఒక బలరామునికి సంబంధించినటువంటి బుక్లెట్ ఏమంటారు దాని ఫోటో కూడా ఇచ్చారంట. ఇక్కడ ఒకసారి 9 ఇదే ఆల్రెడీ మనం దిశ ఇది ఇప్పటివరకు V6 వెలుగులో ఉన్నటువంటి వార్త. నెక్స్ట్ దిశ తీసుకుందాం.
4 వీక్స్లో కంప్లీట్ చేయండి. పోలీస్ కానిస్టేబుల్ నియామకాల ప్రాసెస్ను 4 వీక్స్లో కంప్లీట్ చేయాలని పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డు హైకోర్టును ఆదేశించింది. పరీక్షలో 4 ప్రశ్నలపై తలెత్తిన గందరగోళాన్ని పరిష్కరించేందుకు ఓయూకు చెందిన నిపుణులతో కమిటీ వేయాలని సూచించింది. దానిలో జేఎన్టీయూకు సంబంధించినటువంటి ప్రొఫెసర్లు ఉండకూడదని హైకోర్టు గట్టిగా అయిపోయింది. అంటే 4 వీక్స్ అంటే ఒక నెల సమయం. ఇదే కీ వార్త కోసం నానా అడుగుజాడల్లో నడుస్తా, ఏ బాధ్యత ఇచ్చినా నిబద్ధత పూర్తి చేస్తా. వైఎస్ షర్మిల కాంగ్రెస్లో వైఎస్ఆర్టీపీ విలీనమంట, కరియర్ రాహుల్ సమక్షంలో పార్టీలో చేరికనంట. షర్మిలకు కండువ కప్పి పార్టీలోకి ఆహ్వానిస్తున్న రాహుల్ గాంధీ ఒక్కసారి ఇదొక్కటి గుర్తుపెట్టుకోరు ప్రజలరా. ఇదొక్కటి ఆడ క్రిస్టియన్ అయినందుకు బాధపడుతున్నా అన్నది సరే, అది వదిలేసేది. ఇదైతే గుర్తుపెట్టుకోరి ప్లీజ్. ఎందుకంటే అమ్మ ఏమేమి మాట్లాడుతుందో అమ్మకే తెలియదు. ఇంకా గిది ఉన్నదిగా, ఈడ నవ్వుతున్నదిగా, ఒకసారి వినిపించే ప్రయత్నం చేస్తాను మీకు. ఇది ఉంటే రాదు. అయితే నాన్న అడుగుజాడల్లో నడుస్తా అన్న. ఒకసారి కెమెరా అడుగు. వైఎస్ఆర్ గారి పేరును ఎఫ్ఐఆర్ లో చేర్చింది ఈ కాంగ్రెస్ పార్టీ. వైఎస్ఆర్ అనే 3 పదాలు ఉచ్చరించే హక్కు కూడా, ఉచ్చరించే అర్హత కూడా లేదు ఈ కాంగ్రెస్ పార్టీ. ప్రజల మనిషి, ప్రజలందరి మనిషి. ఒక్కసారి మళ్ళొకసారి వినిపించే ప్రయత్నం చేస్తా. వైఎస్ఆర్ గారి పేరును ఎఫ్ఐఆర్ లో చేర్చింది ఈ కాంగ్రెస్ పార్టీ. వైఎస్ఆర్ అనే 3 పదాలు ఉచ్చరించే హక్కు కూడా, ఉచ్చరించే అర్హత కూడా లేదు ఈ కాంగ్రెస్ పార్టీ. ప్రజల మనిషి. ఇది ఏం చెప్పింది? కాంగ్రెస్ పార్టీకి వైఎస్ఆర్ పేరు చెప్పే అర్హత కూడా కాంగ్రెస్ పార్టీకి లేదు. కాంగ్రెస్ పార్టీ ఒకవేళ వైఎస్ఆర్ ఉంటే కాంగ్రెస్ పార్టీ మీద ఉమ్మేస్తుండే. ఇన్ని రోజులు కష్టపడ్డది కాంగ్రెస్ పార్టీ. కానీ ఆమె చెప్పినటువంటి మాటలేగా ప్రజలారా, ఎవ్వరు చెప్పినటువంటి మాటలు కాదు కదా అవి. ఆమెనే చెప్పింది కదా, కాంగ్రెస్ పార్టీ మా మీద ఎఫ్ఐఆర్ కేసులు పెట్టింది. కాంగ్రెస్ పార్టీకి వైఎస్ఆర్ బొమ్మ వాడుకునే సీను లేదు. వైఎస్ఆర్ని కాంగ్రెస్ పార్టీ అనొద్దు అని కూడా ఆమె చెప్పింది. మరి ఏ లెక్కలా నానా అడుగుజాడల్లో నడుస్తా అన్నావు అక్క షర్మిలక్క? మీ నాయన మీద కేసులు పెట్టింది. మీ నాయన చనిపోతే, ఎంతోమంది చనిపోతే వాళ్ళని పరామర్శించడానికి వెళ్ళినటువంటి మీ అన్న మీద కేసులు పెట్టింది. అందరి మీద కేసులు పెట్టుకుంటూ వచ్చింది కదా కాంగ్రెస్ పార్టీ అని నువ్వే చెప్పినావు కదా నీ నోటి నుంచి. మళ్ళీ ఈరోజు ఎట్లా నవ్వుకుంటా కిక్కి అని నవ్వుకుంటా ఎట్లా ఏ లెక్కలా నువ్వు చేసినావు అక్క? చెప్పాలి కదా దీని మీద ఇవి చెప్పక్క. అంటే నేను క్రిస్టియన్ని, నువ్వు క్రిస్టియన్ అయినప్పుడు మీ అన్న క్రిస్టియనే కదా, నువ్వు క్రిస్టియన్. మరి రెడ్డి అనేది తీసేయరక్క. వైఎస్ షర్మిలారెడ్డి అనేది తీసేయి. బీసీసీ నువ్వు. ఒక క్రిస్టియన్ వచ్చేసి బీసీసీ అవుతాడు. నేను మారినా, నువ్వు మారినా, ఇంకెవరు మారినా. మతాన్ని మార్చుకున్నటువంటి వాళ్లకు బీసీసీ చెందుతుంది. నువ్వు ఈరోజు నవ్వుకుంటా ఇప్పుడు మీ నాయన ఆత్మను చంపినట్టే కదా, మీ నాయన ఆత్మను చంపినట్టే కదా. అప్పుడు మీ నాయన చనిపోయినప్పుడు కొన్నిసార్లు కొన్ని వార్తలు కూడా చెప్పినాయి సోనియా గాంధీ హస్తం ఉందేమో అని. మరి అన్నిటినీ గుర్తుపెట్టుకొని ఆంధ్రప్రదేశే కాదు అండమాన్లోనైనా పోటీ చేసి నేను గెలిపిస్తా. వైఎస్ఆర్టీపీ ఏమైంది తెలంగాణలో? వైఎస్ఆర్ ఇజ్జత్ వచ్చినావు తెలంగాణకు. నువ్వు ఆయన ఇజ్జత్ మీ అన్నకు తెలుసు. అరే బాబు నేను ఆడ పోయి ఒక రాష్ట్రం మీద కాన్సన్ట్రేషన్ పెట్టుకోవాలి, నేను గెలవాలి. అక్కడ నాకు మా నాన్నకు అభిమానులు ఉన్నారు కానీ ఓటర్లు తక్కువ ఉంటారని చెప్పి ఆయన ఆంధ్రకు పరిమితమైనాడు. మరి నువ్వు అదే చేసేది ఉంటుంది. ఆ రోజు కాంగ్రెస్లో జాయిన్ అయ్యేది ఉంటుంది. మీ నాయన ఆశలు తుంగలో దొక్కేది ఉంటుంది. అంటే ఇప్పుడు వీళ్ళది ఎట్లుంటుంది అంటే వైఎస్ షర్మిల ఒక ప్రెస్ మీట్లో మాట్లాడుతుంది లోటస్ పండ్ల. ఏమని మాట్లాడుతుంది అంటే, ఈ జంపింగ్ జపాంగ్లు అవసరానికి పార్టీలు మారేటోళ్ళు,
పార్టీలు మారేటోళ్ళు కాబట్టి అలాంటి లీడర్లను నేను తీసుకోను, నేను పార్టీ మారను. ఎందుకంటే నేనే ఫౌండర్, నేనే ప్రెసిడెంట్, నేనే అన్ని కాబట్టి. మరి అసొంటోళ్ళు ఎట్లా మేడం అంటే, అసొంటోళ్ళు నేను దగ్గర రాని, అవసరాలకు ప్రజలను సేవ చేసేటోడు కావాలి కానీ ప్రజలను మోసం చేసేటోడు, పార్టీలు మారేటోడు. మరి నువ్వేం చేసినావు? వైఎస్ఆర్ టీపీని నమ్ముకొని నిన్ను నమ్ముకొని పార్టీ మారినటువంటి లీడర్లు అంటే కొత్తగా నాయకత్వ లక్షణాలు తెచ్చుకున్నటువంటి లీడర్లు నిన్ను నమ్ముకొని ఏ పురుషోమన్న ఏమైండు? నిన్ను నమ్ముకొని ఏ పురుషోమన్న ఏమైండు? మరి నువ్వు కూడా చెప్పేది ఉంటుంది, ఆగు సోమన్న మనం కాంగ్రెస్లో పోదామని చెప్పేది ఉంటుంది, ఆయన దోలుకొచ్చేది ఉంటుంది. ఏదో పోటీ చేసేదాని లేక ఒక దళిత సామాజిక వర్గానికి సంబంధించినటువంటి నేతను, ఒక ఉద్యమకారుడు, బహుజన యుద్ధ నౌక తుంగతుర్తిలా ఏ పార్టీ ప్రకటించకముందే ఏపూరి సోమన్ననే వైఎస్ఆర్ టీపీ అభ్యర్థి అంటివి. ఎందుకు మరి ఈరోజు కాంగ్రెస్లోకి పోయినావు? ఎందుకు బడుగు బలహీన వర్గాలకు సంబంధించినటువంటి నాయకులే మీద అంటున్నారు కదా. వైఎస్ఆర్ పేరు చెప్పి, వైఎస్ఆర్ టీపీ పేరు చెప్పి పాదయాత్ర యాక్టింగ్ చేసి ఈరోజు నాన్న అడుగు జాడలోనే నడుస్తా. మరి నాన్న అడుగు జాడలోనే తొక్కేసినటువంటి పార్టీ కాంగ్రెస్ పార్టీ అని నువ్వే చెప్పినావు కదా. మీ అన్నకు బద్ధశత్రువైనటువంటి పార్టీ కదా ఇది. ఈమెది ఇట్లుంటుంది. ఇంకా ఈమె గురించి ఇంకా ఎక్కువ మాట్లాడుకుంటే ఒక బాగుండదు. అయ్యో మళ్ళీ దిశ వచ్చి దాచేదెంత గులాబీ అవినీతి గుట్టురట్టుపై ప్రభుత్వం ఫోకస్. 5 ఏళ్లలో భూములు రిజిస్ట్రేషన్లపై ఆరా. రిజిస్ట్రేషన్ శాఖ డిఐజీ నుంచి వివరాల సేకరణ. ప్రభుత్వ భూములు అన్యాక్రాంతం పైన దృష్టి. ఫామ్ హౌస్ ఏర్పాట్లపైన నజర్. రాజకీయ నేతలు ఎవరు, ఆఫీసర్లు ఎంతమంది, బినామీలను పట్టే పనిలో గవర్నమెంట్. ఎన్ని రాసుకొచ్చినా ఏం చేసినా కూడా ఏముండదు. మజాగా ఉంటే చాలు రాసిచ్చారు. ఫస్ట్ బీఆర్ఎస్ వాళ్ళకి సంబంధించినటువంటి కబ్జాలు మీద విచారణ తర్వాత మంచిర్యాల డిస్టిక్ సంబంధించినటువంటి మంచిర్యాల నియోజకవర్గానికి సంబంధించినటువంటి కొక్కిరాల ప్రేమ్సాగర్ రావు ఏం చేసిండు? కబ్జా చేసిండు. దాని మీద రాయర్ వార్త. దాని మీద ఎందుకు రాయర్ వార్త? ఇదే కాదు, ఎందుకు రాయరు? దాని గురించి ఒక మాట్లాడుకుందాం. రైతు బంధు నిధులు రిలీజ్. 2 ఎకరాలున్న రైతుల ఖాతాలో జమ. 1-2 రోజుల్లో మిగిలిన వారికి వ్యవసాయ శాఖ ఆఫీసర్ల వెల్లడి. రైతు బంధు కొంతమందికి పడ్డది, కొంతమందికి పడలేదు. అవి కూడా తొందరలో పడతాయని ఆఫీసర్లు వెల్లడి చేశారు. మాట్లాడుతున్న కేటీఆర్ పొరపాట్లు జరిగినాయి, పార్టీని స్ట్రాంగ్ చేయలేకపోయినాం, కసితో పని చేయలే, అందుకే ఓడాం. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కసితో పని చేయలే, కసితో మేము ఉండలే, కసితో మేము ఉరకలే అని కాదన్న పాయింట్. నీ నుంచి మొదలు పెడితే కింది స్థాయి సర్పంచ్ వరకు అందరు కబ్జాలు, భూ ఆరోపణలు, అన్నం మీద సరిపోక భూములు కూడా తింటుర్రు. భూములు మల్లారెడ్డి భూములు తింటున్న 16 ఎకరాలు మల్లారెడ్డి ట్రస్ట్కి ఇచ్చిరంట. ఎవరు? వీళ్ళకి భూమి ఎక్కువై. అహంకారమైనటువంటి ఎమ్మెల్యేలు, ఉద్యమ నాయకులుగా ఉస్మానియాలో చదివినటువంటి నాయకులు ఉస్మానియాకు రాకపోవడం, బాల్క సుమన్ అయితేనేం, గాదర్ కిషోర్ అయితేనేం, గువ్వాల బాలరాజు అయితేనేం, అహంకారం అన్ని దాన్ని చెడగొడుతుందంట. చెడగొట్టింది అంతే. 40 మందిని మారిస్తే గెలిచేటోళ్ళు మీరు ఓవర్ యాక్షన్ చేసి పోగొట్టుకున్నారు. రాజమౌళికి ఉద్వాసన. ఐఎన్పిఆర్ డైరెక్టర్ పోస్ట్ నుంచి తొలగింపు. రిటైర్డ్ అయిన 20 నెలలుగా అదే స్థానంలో. ఐఎన్పిఆర్ డైరెక్టర్ పోస్ట్గా ఉండి రిటైర్ అయినాక కూడా దాంట్లోనే ఉన్నాడంట. క్యాండిడేట్స్ ఎవరు? పోటీ పడుతున్న 15 మంది కీలక నేతలు. అసెంబ్లీ టికెట్ త్యాగం చేసిన వాళ్ళక, పోటీ చేసి ఓడిన ప్రముఖులక. సీఎం రేవంత్ ఢిల్లీ నుంచి రాగానే క్లారిటీ. ఎమ్మెల్యే కోటాలో భర్తీ కానున్న ఎమ్మెల్సీ పదవులకు కాంగ్రెస్లో ఫుల్ డిమాండ్ ఏర్పడింది. దీనిపై పార్టీ తీవ్ర స్థాయిలో కసరత్తు చేస్తున్న. అసెంబ్లీ టికెట్ త్యాగం చేసిన వారికి అవకాశం కల్పిస్తారా, లేక పోటీ చేసి ఓడిన ప్రముఖులకు ఇస్తారా అనే విషయం సీఎం ఢిల్లీ నుంచి రాగానే క్లారిటీ రానుంది. ముఖ్యానికి కూడా అసెంబ్లీ స్థానం
గెలుస్తామనే నమ్మకం ఉన్న అధిష్టానం మనకి ఇవ్వకపోవడంతో మనం ఏదైతే టికెట్ త్యాగం చేస్తామో వాళ్ళకే ఇవ్వాలి అనేది కూడా కొంతమేరకు తెలంగాణ ప్రజలు ఆలోచిస్తూ ఉన్నారు. మరి సీఎం రేవంత్ రెడ్డి వచ్చినాక ఏం జరుగుతారు? ఓడిపోయినటువంటి ఒకవేళ ఓడిపోయిన ప్రముఖులకు ఇస్తారా, అక్కడ టికెట్ త్యాగం చేసిన వాళ్ళకి ఇస్తారా, అసలు ఉద్యమకారులకు ఇస్తారా? బీఆర్ఎస్కి ఎమ్మెల్సీ గుబుల్, ఎన్నికల్లో అస్తం వ్యూహంపై నజర్, బరిలో ఒకరా ఇద్దరా అనే దానిపై టెన్షన్, ఇద్దరైతే ఏం చేయాలని దానిపై ఆందోళన. బీఆర్ఎస్కు ఎమ్మెల్సీ గుబులు పట్టింది. 29న ఎమ్మెల్సీ బై ఎలక్షన్స్, 2 ఎమ్మెల్యే కోటా స్థానాలకు అప్పుడే అక్కాస్ ఎందుకు. తర్వాత ఆదాబ్ హైదరాబాద్ పేపర్ తీసుకునే ప్రయత్నం చేద్దాం. ఇక్కడ వచ్చింది ఆజ్ కీ బాత్. ఇక ఏపీలో కాంగ్రెస్ చరిష్మా షర్మిల రాకతో మారనుందా? శతాధిక వృద్ధ కాంగ్రెస్కు రాజకీయాల్లో ఇప్పుడే ఓనమాలు దిద్దుతున్న షర్మిల పెద్ద దిక్క. చెల్లిని సీఎం చేసే వ్యూహమా? అన్నయ్యని ఇంటికి పంపించే కుట్ర. అధికారం దక్కించుకోవడానిక, పాత కక్ష తీర్చుకోవడానిక? తెలంగాణ కోడళ్ళని చేసిన హడావిడి హంగామా మర్చి ఆడపడుచుగా ఆంధ్రలో అమ్ముడు చేసే సందడిని ఆదరిస్తారా ప్రజలు? చూద్దాం. గెలుపు సాధించబోయేది రాజన్న బిడ్డ ఉన్న కాంగ్రెసా, కొడుకు స్థాపించిన వైఎస్ఆర్సీపీనా? రాజన్న బిడ్డ అని చెప్పుకోవడానికి 100కు 1000% అర్హత ఉన్నది జగన్మోహన్ రెడ్డికి. 100కు ఇంకా ఇన్ఫినిటీ. ఏమున్ బై మేము రాజన్న బిడ్డ కొడుకుని అని చెప్పుకోవడానికి దమ్మున్న నాయకుడు జగన్. ఎస్, ఆయన పనులు అట్లున్నాయి. సరే, ఆయన పాలన ఎలా ఉన్నది పక్కన పెడితే, కాంగ్రెస్ తన తండ్రిని దూరం పెట్టి తనను జైలు పాలు చేసిన కాంగ్రెస్కు చుక్కలు చూపిస్తున్నాడు వైఎస్ఆర్సీపీ పెట్టి. వైఎస్ఆర్సీపీ పెట్టకపోయి ఉంటే కాంగ్రెస్ అక్కడ కొంతమేరకు లీడ్ చేసుకుంటూ వచ్చేది. ఇప్పుడు తెలంగాణ ఆడపడుచునని చెప్పుకున్నటువంటి హంగామా డ్యాన్సులు, పోలీసు వాళ్ళు వచ్చి హంగామా చేసుడు, ఆమెను తీసుకపోవుడు, ఆమె లోటస్ పాండ్ పోలీసు వాళ్ళని కొట్టుడు. నేను రాజన్న బిడ్డని మాట్లాడుతా ఉన్నా, మాట ఇస్తే మాట తప్ప మీ బాధ ఏందో నేను వింటా అన్నావు. ఏడవైనావు అక్క, ఏడవైనావు. ఆంధ్ర రాష్ట్ర రాజకీయాల్లో నిన్ను అస్సలే నమ్మరు. కాంగ్రెస్ అంటే ఇప్పుడిప్పుడే ఓనమాలు నేర్చుకుంటున్నటువంటి షర్మిలకు పిసిసి అధ్యక్ష పదవులు ఇస్తే అక్కడ జరిగేది క్రిస్టియన్ ఓట్ బ్యాంక్ ఏదైతే ఉన్నదో దానికోసమే షర్మిలతో వ్యూహం రచిస్తూ ఉన్నది కాంగ్రెస్ పార్టీ. ఎందుకంటే వీళ్ళు ఒక మతానికి సంబంధించినటువంటి ఓట్ బ్యాంక్గా వాడుకుంటారు కాంగ్రెస్ పార్టీ వాళ్ళు. కాబట్టి అలాగా ఏమైనా చేస్తే సీఎం జగన్ని దించుదాం అని అనుకుంటారు. నికార్సైన రాజశేఖరుని బిడ్డ జగన్మోహన్ రెడ్డిని దింపడానికి కుట్ర చేస్తున్నది ఎవరో కాదు, షర్మిలనే. ఒక అక్కసు, అన్న సీఎం అయ్యేసరికి అక్కసు, ఇక్కడ మొగునికి ఏమైనా చర్చలకు జాగాలి అని అక్కసు, ఇవన్నీ ఈమెతోటి ఏం కాదు ఆంధ్రలో. అయినా కూడా జగన్కి ఈసారి ఆంధ్ర రాష్ట్ర రాజకీయాలకు మాట్లాడుకుందాం మిత్రులారా. కానీ షర్మిలని రాజన్న బిడ్డ ఉన్న కాంగ్రెస్, రాజన్న బిడ్డ ఉంటే రాజన్న బిడ్డ ఎఫ్ఐఆర్ పెట్టించింది రాజశేఖర్ రెడ్డి మీద కాంగ్రెస్ పార్టీ అని చెప్పినటువంటి ఈమె మళ్ళీ కాంగ్రెస్లో జాయిన్ అయింది. ఈమె గురించా ఇంతసేపు మాట్లాడేది? వైఎస్ కళను నెరవేరుస్తా కాంగ్రెస్ చేరిన వైఎస్. లైన్ క్లియర్. ఎట్టకేళ్ళ కానిస్టేబుల్ ఉద్యోగాల భర్తీ గురించి అంటూ కూడా ఒక వార్తను తీసుకొచ్చింది. అవినీతి వసూల్లో ఇన్స్టాల్మెంట్ స్కీమ్. నాకు అందుకే ఆదాబ్ హైదరాబాద్ పేపర్ మస్తు బర్ఫుత్న వస్తుంది. అవినీతి వసూళ్లలో ఇన్స్టాల్మెంట్ స్కీమ్. గొర్రెల యూనిట్ల కేటాయింపులో లబ్ధిదారులను బకరాలను చేస్తున్న అసిస్టెంట్ డైరెక్టర్, బరితెగించిన అధికారి బాబు బేరీ. కరప్షన్లో ఈయన సరి. డైరెక్టర్కి చెల్లించాలంటూ వసూలు, అంత స్తోమత లేదన్న వదలని పిచాచం. లబోదిబోం అంటున్న బాధితుడు గంట నాగిరెడ్డి నుండి రూపాయలు 40 లక్షలు కాజేసిన బాబు బేరీ. పశు వైద్య మరియు పశు కానీ ఆదాబ్ హైదరాబాద్ తీసుకొచ్చినటువంటి యొక్క అవినీతి పర్ర చిట్టా ఏదైతే ఉందో పూర్తిగా ఆల్రెడీ కొంతమంది సస్పెండ్ గురయ్యారు. ఆల్రెడీ ఇక్కడ కొన్ని ఆదాబ్ ఎఫెక్ట్ కనిపించింది. ఇవన్నీ కూడా చాలా జరుగుతూ ఉన్నాయి. కొత్తగా ఏమున్నాయి అంతే. ఇవి ఇప్పటివరకు ఉన్నటువంటి వార్తా విశేషాలు. అయితే
ప్రజలారా గుర్తుపెట్టుకోండి, రాజకీయ నాయకులు అనేటోళ్ళు అవసరాలకు తమ చరిష్మాని మార్చుకోవడానికి, తమ అధికారం దక్కించుకోవడానికి పార్టీలు మారుతారు తప్ప మీలాంటి కార్యకర్తలు, నికార్సైన కార్యకర్తలు ఉండటం చాలా రాష్ట్రంలో చాలా రాజకీయాలకు పరిణామాలు రేగొడతా ఉన్నాయి. ఒకవైపు బీజేపీ ముఖ్యమంత్రి అంటూ కేటీఆర్ అన్నటువంటి మాటలు విన్నారు. అదేవిధంగా ఎందుకు కాంగ్రెస్ పార్టీ మీద 3,500 రోజులు సీఎంగా ఉండి ఈరోజు 35 రోజులకు అక్కాస్ ఎందుకు కలుపుతున్నాం అని సైడు సీతక్క, ఒకవైపు మంత్రి శ్రీధర్ బాబు, ఒక సైడ్ ఏమో కిషన్ రెడ్డి, నేను బినామీ కాదరా నాయన, మీ కాంగ్రెస్ పార్టీ బినామీ అంటూ కూడా రసవత్తరంగా రాజకీయాలు లాగుతూ ఉన్నాయి. మరి 2-3 నెలల్లో జరిగే పార్లమెంట్ ఎన్నికల్లో ఇండియా కూటమి మేము గద్దె దించుతామంటున్నారు. కానీ వాళ్ళ దగ్గర ప్రధానమంత్రి అభ్యర్థి ఎవరో తెలియని పరిస్థితి అక్కడే ఉంది. చూద్దాం. ఇప్పటివరకు ఉన్నటువంటి వార్తా విశేషాలు ఇవి. చూస్తూనే ఉండండి వైఆర్ టీవీ తెలంగాణ. లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ముఖ్యంగా మీ ఆశీర్వాదం రూపంలో మాకు సబ్స్క్రైబర్ రూపంలో రండి అని కూడా కోరుకుంటున్నాం.